హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే మేము ప్రేమించుకుంటున్నాం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం అని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయే స్టూడెంట్స్ ఉన్నారు. ఇంట్లో చెప్పేసి మేము మైనర్స్ ఇప్పుడు మేజర్స్ అయిపోయాం, ఈ సంవత్సరమే మేము మేజర్ అయిపోయాం, మా ఇష్టం ఇప్పటి నుంచి మేము ఏమైనా చేయొచ్చు అని. ఇంకొంతమంది అసలు తెలిసి తెలియని వయసులో ప్రెగ్నెంట్ చేసేసి ఆ సిచ్యువేషన్లో కూడా చూసేస్తూ ఉన్నాం. మరి ఇంత దారుణమైన సందర్భాలు చూస్తుంటే అసలు చిన్న వయసులోనే ప్రేమ అవసరమా? ఒకవేళ ప్రేమించుకుంటే దానికి ఉండే పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు కృష్ణ భరత్ గారు, సైకాలజిస్ట్, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నానండి. ఓకే. సో చిన్నపిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా అంటే స్కూల్కి పంపించిన పేరెంట్స్ అక్కడి వరకే అనుకున్నట్టుంటారు. చదువు చెప్పే టీచర్స్ ఏమో చదువు చెప్పేసి వదిలేస్తామంటారు. మరి పిల్లలకి అసలు బుద్ధి ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటి? ప్రేమించుకుని ఇంట్లోంచి వచ్చేంత ధైర్యం మరి 7-8 తరగతుల పిల్లలకు కూడా ఇంట్లోంచి పూర్తిగా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రూమ్ రెంట్కి ఉండే అంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది? ఇంకొంతమంది అయితే ప్రెగ్నెంట్ చేసేసి ప్రెగ్నెంట్ అయిపోయి అమ్మాయి డెలివరీ కూడా చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఆ వయసులో ప్రేమించుకున్నారు, బాగానే ఉంది, దానికి ఉండే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే విషయం వాళ్ళు ఆలోచించట్లేదా? ఈ విషయం గురించి ఏమంటారు సార్? అంటే యాక్చువల్గా ఆ వయసులో ఉండేది ప్రేమ కాదండి. అది ప్రేమకి ఒక పరిపక్వత అనేది రావాలి. ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ రియల్ లవ్, దాంట్లోని ఎసెన్స్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ ఘటనలు చూస్తున్నాం కదండి. ఇద్దరు చిన్నపిల్లలే హైదరాబాద్కి వచ్చేయటము, లేదంటే 9th ఇంటర్మీడియట్ అమ్మాయికి ఒక సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉంటాం, ప్రెగ్నెన్సీ ఉంటాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో వీటి వల్ల పర్యవసానం ఏంటంటే అండి, మనం ఊహించిన విధంగా ఉంటుందన్నమాట. అసలు ఆ వయసులో వాళ్ళకు ఉన్న ఇన్ఫాక్చువేషన్ని, అది ప్రేమ కాదు, ఇన్ఫాక్చువేషన్ అనమాట. దాన్ని వీళ్ళు ప్రేమ అనుకుంటారు. అందుకే టెక్నికల్గా దీన్ని ఏమంటారు అంటే పప్పీ లవ్ అంటారు. పప్పీ లవ్, నాట్ రియల్ లవ్. తెలిసి తెలియని వయసులో వచ్చే ఒక క్రష్ కావచ్చు, ఒక ఇష్టం వస్తుంది. ఆ ఇష్టాన్ని, ఆ ఎక్స్ట్రాక్షన్నే వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అనుకుని దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసే క్రమంలో వచ్చిన పరిస్థితులు ఇవన్నీ ఈరోజు మనం చూస్తున్నామని అండి. ఇది ప్రధానమైన కారణం ఏంటండి, మనం పరిశీలిస్తే మెయిన్ మనకి ఈరోజు ఉన్న మీడియా. ఇంక మనం తప్పదు చెప్పుకోవాలి. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదా సినిమాలు కావచ్చు, లేదా ఓటీటీ సిరీస్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. మీరు చాలా రోజుల క్రితం కూడా చూడండి, ఒక తూనీగా అంటూ ఒక పాట వచ్చింది. చిన్నపిల్లలు ప్రేమించుకోవటం, వాళ్ళు పెద్ద ప్రేమించుకోవటం, ఇదంతా ఒక కాన్సిక్వెన్స్ చూపించారు. అంటే ఒక స్కూల్కి వెళ్ళే వయసులోనే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇష్టం కలగటం అనేది సాధారణమే, అది కంటిన్యూ కూడా అవ్వచ్చు, నార్మలైజ్ చేయడం అనేది సినిమాల్లో స్టార్ట్ చేశారు, చూపించారు. అవును, జనరల్గా ఏమవుతుంది, ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. మీకు అంతకుముందు ఒక సినిమాలో కూడా, అంటే పేర్లు చెప్పకూడదు కానీ, ఒక సినిమాలో కూడా వాళ్ళిద్దరు డెలివరీ అయినప్పుడే ఒక చేయి పట్టుకుంటే వాళ్ళిద్దరికి రావటము, మెరుపు రావటము, వాళ్ళు పెద్దయ్యాక పెద్దయ్యాక మళ్ళీ కలవటం వాళ్ళిద్దరు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక ఎదిగే బ్రెయిన్కి, పిల్లలకి ఏమనిపిస్తుంది, ఓ ఇట్స్ ఎ నార్మల్. అవును, ఏ వయసులో అయినా ప్రేమ వస్తుంది, మనం చిన్న వయసులో కూడా ప్రేమించవచ్చు, తర్వాత దానికి పర్యవసానాలకు వెళ్ళొచ్చు అనే ఒక ఐడియా వస్తుంది కదండి. ఈరోజు వాళ్ళ పిల్లల మీదల్లో వస్తున్న కంటెంట్ అంటే అదే. మీరు సినిమా చూసినా అదే ఉంటుంది, ఓటీటీ సిరీస్ చూసినా అంతే ఉంటుంది, సోషల్ మీడియాలో చూసినా అలాంటి విషయాలే తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, మళ్ళీ ఇంకా కుదిరితే బ్రేకప్ అయిందని కూడా చెప్తున్నారు మరి బుజ్జి బుజ్జి పిల్లలు. అంటే ఒకప్పుడు మీరు గమనిస్తే అండి, ఒక వయో పరిమితి ఉండేది. అంటే ప్రేమలో పట్టడానికి ఒక 14 years తర్వాతనో 15 years తర్వాతనో, అంటే కాలేజీకి వచ్చిన తర్వాత అలాంటి ఏదన్నా ఒక ఇన్సిడెంట్లు ఉండేవి. ఒక అమ్మాయిని ఇష్టపడటమో అబ్బాయిని ఇష్టపడటమో ఉండేది. అసలు ఆడపిల్లలు మగపిల్లలనే భేదం కూడా తెలిసేది కాదు ఒక పర్టికులర్ పీరియడ్లో. హై స్కూల్ పిల్లల్లో మగపిల్ల ఆడపిల్ల కలిసి ఆడుకునేవాళ్ళు, కబడ్డీ ఆడుకునేవాళ్ళు, ఖోఖో ఆడుకునేవాళ్ళు, అన్నీ జరిగాయి. మనం జనరేషన్ చూసాం. అంటే ఆ డిఫరెన్స్ తెలియదు, బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్స్ అనేది తెలియదు. కానీ ఈ రోజు అంటే ఈ మాధ్యమాల వల్ల, ఈ చుట్టూ చూసిన కంటెంట్ వల్ల చాలా ఎర్లీ ఏజ్లోనే బాయ్ ఏంటి, గర్ల్ ఏంటి అనే ఒక సెక్సువల్ రోల్స్ అనేవి తెలిసిపోతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్ అంటే వీళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ కంటెంట్ ప్రభావంతో వాళ్ళు ఇలాంటి రిలేషన్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉందండి. ఓన్లీ ఇది మీడియా ప్రభావం అంటారా? ఇంట్లో తల్లిదండ్రులు మరి జాగ్రత్తలు చెప్పకపోవడమా, లేకపోతే నీకు ఈ వయసులో ఇట్లా ఉండాలన్నా వాళ్ళకి ఏమైనా క్రమశిక్షణ నేర్పించకపోవడం కూడా కారణం అవ్వచ్చు అంటారా? కొంతవరకు ఉంటుందండి. అంటే క్రమశిక్షణ కంటే కూడా సెక్సువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఓకే, అంటే మనకంటే ఒక టాబు అనుకుంటారు దాని గురించి మాట్లాడడం, ఇంట్లో దాని గురించి మాట్లాడము. ఒక
అంటే ఒక 10 ఇయర్స్ కానివ్వండి, ఒక 12 ఇయర్స్ బాబు కానీ పాప కానీ ఉంటే వాళ్ళకి ఒక అడోలసెంట్ పీరియడ్లోకి వచ్చినప్పుడు ప్యూబర్టీ లక్షణాలు వస్తూ ఉంటాయి. వాటికి అవేర్నెస్ ఉండాలి. అవును. అంటే నాలో ఏం జరుగుతుంది, నా బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి, నా సైకిలో ఎలాంటి మార్పులు వస్తాయి, అంటే సైకలాజికల్గా నేను ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కొంత అవగాహన ఉంటే వాళ్ళు కొంతవరకు దాన్ని ఆ స్టేజ్ని దాటి రాగలరు. కానీ ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీరు ఇంట్లో చెప్పట్లేదు, స్కూల్స్లో చెప్పట్లేదు. రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్న పాఠం వచ్చినా కూడా దాన్ని ఎలా తోసిపుచ్చాలా మ్యాక్సిమం స్కిప్ చేసేస్తారు. కరెక్ట్. దానివల్ల అంటే పిల్లలకి అసలు ఏంటి, అదొక తెలియని పదార్థం అయిపోయింది. దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. ఒకవేళ వచ్చిన అలాంటి కంటెంట్ వచ్చినా స్కిప్ చేయడం జరుగుతున్నప్పుడు అంటే జనరల్గా చైల్డ్హుడ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే చైల్డ్ మెంటాలిటీ క్యూరియస్ ఉంటుంది. ఏది తెలియదో దాన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటుంది. అవును, అది ఎందుకు స్కిప్ చేశారనే తెలుసుకోవాలి. స్కిప్ చేశారని తెలుసుకునే క్రమంలో వీళ్ళేంటో ఒక్కోసారి ఆ గైడెన్స్ లేక ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే మనం గైడెన్స్ ఇస్తే బీయింగ్ యాజ్ ఎ పేరెంట్గా కావచ్చు, బీయింగ్ యాజ్ టీచర్గా, ఈ వయసు వస్తే నీకు ఇలాంటి లక్షణాలు వస్తాయి, నీ బాడీలో ఈ చేంజెస్ వస్తాయి, నీ మైండ్కి ఇలా అనిపిస్తుంది, ఇట్స్ నార్మల్. కానీ రిలేషన్లో వెళ్ళటానికి దిస్ ఈజ్ నాట్ సర్టన్ టైం, ఇది కరెక్ట్ ఏజ్ కాదు. ఒక ఏజ్ తర్వాత నీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు కదా నువ్వు వెళ్ళాల్సిందనే ఒక అవగాహన మనం కల్పించగలిగితే కొంతవరకు అన్న ఆగుతుంది కదండి. ఆ పార్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ తీసుకోవాలి. అంటే ఇంట్లోనూ స్కూల్లో కూడా దీని మీద కొంత పిల్లలకు అవగాహన కల్పించగలిగితే మనం అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకన్నా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సినిమాల్లో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు చిన్నప్పుడు ప్రేమించుకుంటారు, పెద్దయ్యాక కలిసి పెళ్లి చేసుకుంటారు. సో మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ ప్రేమను ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా రేర్ అండి. అంటే సినిమాల్లో అంటే జనరల్గా చూపిస్తారు కానీ అలాంటి ప్రేమలు చాలా రేర్గా ఉంటాయి. మీరు రియల్ లైఫ్లో చూస్తే ఒక 100 జంటలు ఉంటే దాంట్లో 1-2 ఉంటాయి. అందుకంటే అంటే 1% కూడా ఉండకపోవచ్చు, ఒక 1% ఉంటే చాలా ఎక్కువ. మీకు జనరల్గా అంటే ఇలాంటివి చిన్నప్పుడు మనకు ఉంటారండి. చిన్నప్పుడు క్రష్, అది ఇట్స్ నాట్ లవ్, ఒక ఇష్టం. పక్కింటి అబ్బాయో పక్కింటి అమ్మాయో బేబీ ఉంటారు, కలిసి ఆడుకుంటాము. ఆ కలిసి ఆడుకునే క్రమంలో ఇద్దరికి ప్రాక్సిమిటీ వస్తుంది, ఒక సాన్నిహిత్యం వస్తుంది, అది ఇష్టంగా మారుతుంది. ఆ ఇష్టాన్నే ఆ వయసులో అంటే దాని ప్రేమ కూడా అనుకోరు, ఇష్టం అంతే. దాన్ని చాలామంది తక్కువ మంది మాత్రమే పెద్దయ్యేదాకా పొడిగిస్తారు. ఇలా మారిపోతుంది చూడండి. చిన్నప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీతో ఉన్నారా? లేరు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఒకరిద్దరే ఉంటారు అన్నమాట. ఒక్కోసారి అది కూడా ఉండదు, ఎందుకంటే మనం విలేజ్ మారిపోయాము లేదా సిటీస్ మారిపోయాము అనుకోండి, ఆ కాంటాక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి చిన్నప్పుడు వచ్చే స్నేహాలు కావచ్చు, అంటే చైల్డ్హుడ్లో మరి చిన్న వయసులో వచ్చే స్నేహాలు కావచ్చు లేదా ఇష్టాలు కావచ్చు, పెద్దయ్యేదాకా కొనసాగడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. కానీ సినిమాలు ఇలా చూపిస్తారు కాబట్టి మనం అలాగే ఉంటుందేమో అనుకుంటాం, అంతే తప్ప అది రియల్ లైఫ్లో అంతగా ఉండదండి. ఓకే, సో మరి అలాంటి ప్రేమని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే దాని పర్యవసానాలని చిన్నపిల్లలకి అర్థమయ్యేలా ఎలా చెప్పొచ్చు అంటారు? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలండి. మనం ఫస్ట్ సెక్సువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి, సెక్స్ ఎడ్యుకేషన్ అవగాహన కల్పించాలి. నెక్స్ట్ ఎర్లీ ఏజ్లో ఒక రిలేషన్షిప్ వెళ్ళడం వల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆటోమేటిక్గా మీరు గమనిస్తే ఏంటుంది, ఇలాంటి రిలేషన్లో వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకడమిక్ సక్సెస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటారు, అది వచ్చింది, వాళ్ళ చదువు ఆగిపోయింది, చదువు మీద ప్రభావం పడుతుంది కదండి. ఇప్పుడు 14-15 సంవత్సరాల పిల్లలు అంటే ఎక్కడో ఒక స్కూల్లోనో కాలేజీలోనో ఉండే పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా ఎర్నింగ్కి రారు కదా. సో అంటే వాళ్ళు ఒక తక్కువ ఏజ్లోనే వాళ్ళ చదువుకి వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ చిన్న ఏజ్లో రిలేషన్షిప్ అంటే జనరల్గా రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు కూడా ఉంటాయి. బ్రేకప్ కూడా కామన్గా ఉంటుంది. ఈ బ్రేకప్ని వచ్చే ఆ టైంలో వచ్చే స్ట్రెస్ని, యాంగ్జైటీని కోప్ చేయడం వల్ల తక్కువ వయసులో కోప్ చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఒక యాంగ్జైటీని, ఒక స్ట్రెస్ని ఒక 20 ఏళ్ల వ్యక్తి కోప్ చేయడం వేరు, ఒక 14 ఏళ్ల వయసు వాళ్ళు కోప్ చేయడం వేరు. తక్కువ ఏజ్లో వాళ్ళ మీద ఆ ఒత్తిడి, ఆ యాంగ్జైటీ ఉందనుకోండి, ఇట్స్ కాజెస్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుందండి. అంటే కొంచెం ఎర్లీగా మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రిలేషన్స్ వల్ల కూడా, ఒకటి వచ్చే బ్రేకప్ వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే అతి త్వరగా ఏంటంటే ఈ ఫిజికల్ దీంట్లోకి వెళ్ళటం వల్ల, ఒకవేళ ఇన్ కేసు ప్రెగ్నెన్సీ అలాంటివి రావటం వల్ల శారీరకమైన ఆరోగ్యం కూడా దే ఆర్ నాట్ రెడీ. ఇప్పుడు రీప్రొడక్షన్ కూడా ఎస్పెషల్లీ ఉమెన్, గర్ల్, తను ఒక గర్భం దాల్చడానికి, డెలివరీ కావటానికి ఒక కొంత పరిపక్వత రావాలి బాడీ పరంగా కూడా. అది రాకముందే ఈ డెలివరీ అవ్వటం ఏదైనా జరిగితే తన ఆటోమేటిక్గా తన హెల్త్, ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఈరోజు చూస్తున్నాం కండి, 10th క్లాస్కే పెళ్లి చేసేస్తున్నారు. ఇంతకుముందు, ఇప్పుడంటే లేదు కానీ ఇంతకుముందు 10th క్లాస్కే పెళ్లి చేసేవాళ్ళు. అలాంటి ఆడపిల్లలు మీరు గమనించింది 30 ఇయర్స్కే వాళ్ళకి రకరకాల శారీరక అనారోగ్యాలు ఉంటాయి, రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి.
అది ఎందుకంటే ఎర్లీ ఏజ్లో ఈ ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం వల్ల ఒక వెన్ దే ఆర్ నాట్ రెడీ ఇదంతా అవ్వడం వల్ల వేయటం వల్ల వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బాడీ వీక్ అవుతుందో మైండ్ కూడా వీక్ అవుతుంది. రెండు ఇంటర్ డిపెండెంట్ కదండి. అవును. మీకు మానసికంగా బాగుంటే శారీరకంగా బాగుంటారు, శారీరకంగా బాగుంటే మానసికంగా బాగుంటారు. ఎప్పుడైతే శారీరకంగా బాగాలేదో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ మానసిక ఆరోగ్యం మీద కూడా పడుతుంది. సో టోటల్గా అంటే మనిషి కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుందండి. దీని మీద కాన్సిక్వెన్స్ మాట ఎర్లీ ఏజ్లో రిలేషన్కి వెళ్ళటం వల్ల. సో వెళ్ళకపోవడమే మంచిది, ప్రేమ అన్ని విధాలా మంచిదండి. అంటే మీకు జనరల్గా పెద్దవాళ్ళు కూడా అంటుంటారండి, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి, అంతేగాని ముందుకు రాకూడదు. మీకు పెళ్ళి, ప్రేమ, సంసారం ఇవనేవి మనకు ఒక పర్టికులర్ ఏజ్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా అదే కదండి, 21 ఇయర్స్ అట్లా పెడుతున్నారు. ఎందుకు పెట్టారు అది? ఎట్ దట్ ఏజ్ దే ఆర్ రెడీ. వివాహానికి ఒక పరిమిత వయసు ఎందుకు పెట్టారండి? ఎందుకంటే అప్పటికి ఆ ఏజ్ వచ్చేప్పటికి బోత్ మెన్ అండ్ ఉమెన్ దే ఆర్ రెడీ టు మ్యారీడ్. కానీ ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని అది కూడా చెడగొట్టేశారు. ఈ లోపు ఇవన్నీ ముందుగా వచ్చేసినాయండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టి మనకి ఈ మీడియాలో వస్తున్న డంపింగ్ అవుతున్న కంటెంట్ని బట్టి ఇవన్నీ కూడా ముందుగా రావటం వల్ల మనకి ఆటోమేటిక్గా మానసిక సమస్యలు కూడా ముందుగానే వచ్చేస్తున్నాయి. బోనస్గా ఇవి కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, ఇది మారాలంటే కొంచెం గట్టిగా మనల్ని మనమే, ఇంట్లో పిల్లల్ని మనం చెప్పుకోవాలి, స్కూల్లో టీచర్స్ వాళ్ళు చెప్పాలి. అంతే. అంటే అండి పేరెంట్స్ బాధ్యత వహించాలి, స్కూల్స్ కూడా బాధ్యత వహించాలండి. ఎందుకంటే పిల్లలు చూసే కంటెంట్ని మనం మార్చలేం. కరెక్ట్. ఈరోజు సోషల్ మీడియాకి వెళ్తే సెల్ ఫోన్ ఉందంటే వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారనేది మన చేతుల్లో లేదండి, మీరు కంట్రోల్ చేయలేరు. కానీ మనం కంట్రోల్ చేయగలిగేది ఏంటంటే మన పిల్లల యొక్క యాటిట్యూడ్ని, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది వాళ్ళకి కనుక నేర్పగలిగితే, పేరెంట్ వైపు నుంచి కావచ్చు, టీచర్ వైపు నుంచి కావచ్చు, ఏ వయసులో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే అవగాహన కనుక వాళ్ళకి కల్పిస్తే ఇవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కంటెంట్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది, కానీ దాన్ని కన్జంప్షన్ చేయాలా లేదనేది నా చాయిస్. దాన్ని ఎలా తీసుకోవాలో నా చాయిస్. అది పిల్లవాళ్ళకి అది నేర్పాలన్నమాట. ఇదిగో నువ్వు రైట్ చాయిస్లో ఉండాలి, ఇదిగో ఇది ఈ ఏజ్లో పనికిరాదు అనేది మనం చెప్పగలిగితే మనం దీన్ని కొంతవరకు ఆపొచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.